డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారి గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి స్వగృహం నందు కొత్తపేట నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు నియోజకవర్గ బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా వారికి వెన్నుదన్నుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తమనంపూడి రామకృష్ణారెడ్డి, నడింపల్లి సుబ్బరాజు, గుత్తుల పట్టాభిరామారావు, అలాగే చెలువూరి సతీష్ రాజు మరియు కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలిసి నడవాలని నా కోరిక. నేను జనసేన పార్టీ తరఫున కూడా నేను ఒక సమావేశం పెట్టుకున్నాం. అది కూడా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా సమావేశం కూడా జరిగింది. నేను నిన్నే కలుపుదాం అనుకున్నాను, కానీ జనసేన పార్టీ వాళ్ళు ప్రత్యేకంగానే చేసుకుందామని కోరటం వల్ల అక్కడ బీజేపీని కూడా కలుపుదామని అనుకున్నాను నేను 3 పార్టీలు. కానీ జనసేన పార్టీ తరఫున ముందుగా 2 చేద్దామని అనడం వల్ల మిమ్మల్ని నేను ఆహ్వానించలేకపోయాను. మళ్ళీ ఏదో సందర్భంలో అందరూ కలుద్దాం, అందరూ కలిసి నడుపుతాం. రేపు ముందు ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. కొత్తపేట నియోజకవర్గంలో పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు, చేయి దాటిపోయాయి. ఒక ఉదాహరణ మీకు గంజాయి చెప్తూ ఉన్నాను. గంజాయి విచ్చలవిడిగా నియోజకవర్గంలో, రాష్ట్రంలో పిచ్చి విరిగిపోతుందంటే దాన్ని కంట్రోల్ చేసి ఎవరిది బాధ్యత? ప్రభుత్వాన్ని, స్థానిక ప్రతినిధులు. కనీసం దాని మీద కఠినమైన చర్యలు కానీ తీసుకున్న పాపం. చాలామంది యువకులు గ్రామాల్లో ఈ గంజాయి బారిన పడి ఆ యువత నిర్వీర్యం అయిపోయి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారంటే చూస్తూ ఉంటే బాధ. ర్యాలీలోనే నేను ఒక 6-7 గంటలకు వెళ్ళాను నేను. కారణం దానికి గంజాయి అంటున్నారు. అందరూ 30 ఏళ్ళు 25 ఏళ్ళ లోపల గంజాయి మత్తులో వాళ్ళ యొక్క డిప్రెషన్ పోయి వాళ్ళు ఏం చేస్తారో తెలియక సూసైడ్ చేసుకుని, ఆత్మహత్యలు చేసుకుని, ఎదరోళ్ళ మీద దాడులు చేసి, కత్తులతో పొడిసి పరిస్థితులు ఈనాడు మన నియోజకవర్గంలో చాలా చోట్ల వింటూ ఉంటే అంటే ఏమిటి పరిస్థితి అని అనిపిస్తూ ఉంది. ఆ బాధ్యత ప్రజాప్రతినిధులుగా మన మీద ఉంది. ఆ గంజాయి అనేది అరికట్టకపోతే యువత ఒక తరం నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంది. ఉదాహరణ గంజాయి చెప్తాం, అలాంటి పరిస్థితులు ఈనాడు ఉంటాయి. ఒక దోపిడీలకు నిలయంగా ఈనాడు ఒక మారిపోయింది వాతావరణం అంతా. ఒకైనా అడ్డు అదుపు ఉండేది, ఒక కంట్రోల్ ఉండేది. దోపిడీ అంటే ఏదో కొంత చాలా చిన్న స్థాయిలో ఏదో జరుగుతూ ఉంటాయి. ఏమి ఎవరో ఎక్కడ ఏ పార్టీలోనో ఏ నాయకుడికి అదేమి అవినీతి అంటే నాయకుడు ఎవరు ఉన్నాడని ఏమి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ దానికి ఒక కంట్రోల్ లేని పరిస్థితుల్లో ఈనాడు విచ్చలవిడిగా ఈనాడు గట్లు దాటిపోయి జరుగుతూ ఉంటే ఎప్పుడు చూడలేదు. నేను నాకు 4 దశాబ్దాల అనుభవం. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరాను 82లో. నాకు 18 సంవత్సరాల వయసులో పార్టీలో చేరాను. కాలేజీ నుంచి బయటకు వచ్చాక మండల పార్టీ ప్రెసిడెంట్గా వెంటనే ఎలక్ట్ అయ్యాను నేను. నాకు 21 సంవత్సరంలోనే పంచాయతీకి పోటీ చేసి ఎన్నో అనుభవాలు చూశాను. కానీ ఇలాంటి పరిస్థితి నేను చూడలేదు. ఇది మనం ఒక సమాజంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా సమాజం కోసం ఆలోచించాలి. సమాజం బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటే వచ్చే తరాలు భావి తరాలు బాగుంటాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఒక నైతిక విలువలతో కూడిన సమాజం రావాలని మీకు చెప్పక్కర్లేదు. బీజేపీ సిద్ధాంతాలు వంట పట్టించుకున్న మీకు తెలియనివి కాదు. ఆర్ఎస్ఎస్ సభ్యులుగా మీరందరూ కూడా అనేక సమాజం కోసం ఆలోచించే వ్యక్తులు. బీజేపీ సిద్ధాంతాలు, బీజేపీకి సంబంధించిన వారంటే హిందుత్వ ఎజెండాతోటి దాన్ని ప్రజల కోసం ఆలోచించే పార్టీల్లో ప్రధానమైనది, అన్ని రకాల బాధ్యతలు ఉన్నది బీజేపీ పార్టీ. అంటే మీకు చెప్పక్కర్లేదు. మీరందరూ కూడా బాధ్యత తీసుకుని, అంటే ఒక్కొక్కరు మనిషి ఒక్కరే ఉండొచ్చు. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త దాన్ని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎంత ప్రభావితం చేస్తున్నారనేది ముఖ్యం. మీ యొక్క శక్తియుక్తులన్నీ ఉపయోగించి రేపు మన కొత్తపేట నియోజకవర్గంలో అతిపెద్ద భారీ మెజార్టీతో మన ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున నన్ను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీకు ఎప్పుడు ఏ అవసరాలున్నా ఏదున్నా భవిష్యత్తులో తెలుగుదేశం వారు ఎంతవారు, మీరు నాకు అంతవారు సరిసమానంగానే మీ అందరినీ. నా దురదృష్టం తక్కువ ఓట్ల మెజార్టీతో 3 సార్లు 2700, 4000 తోటి ఓడిపోయాను. కానీ ప్రజల్లో ఓడినా నెగ్గినా ఒకేలా ఉన్నాను. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లోనే ఉన్నాను. ప్రజలందరూ కూడా ఓడిపోయినని నేను ఎప్పుడు అనుకోలేదు. ఉన్న ఎమ్మెల్యేతో సమానంగానే నన్ను కూడా గౌరవించారు. నా నడవడిక, నా ప్రవర్తన, నియోజకవర్గంలో ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రశాంతమైన వాతావరణంలో శాంతి భద్రతను కాపాడుతూ అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకెళ్ళిన అందరివాడిగా అందరికీ నోట మంచి గౌరవాన్ని సంపాదించుకోవడం వల్ల నాకు ఎప్పుడు ఆ లోటు కలగలేదు. అధికారం ఉన్నా లేకపోయినా ఒకే గౌరవాన్ని నేను పొందగలిగాను. అది చాలు. ఈ నియోజకవర్గ ప్రజల నుంచి నాకున్న ఆ గౌరవం గుర్తింపు.
కానీ 2 సార్లు ఓడిపోయాను. ఒక్కసారి నాకు కూడా ఆరోగ్యరీత్యా వయసురీత్యా ఒక్కొక్కసారి పోటీ చేసి తర్వాత గౌరవంగా నేను ఏ యువతరానికి అప్పచెప్పి సెలవు తీసుకుంటాను. కానీ ఈ యొక్క లాస్ట్ ఛాన్స్ నేను పోటీలో ఉంటున్నాను. మీరు అందరూ సహకరించమని, నాకున్న అనుభవాన్ని, నేను నియోజకవర్గంలో అభివృద్ధి కోసం చేయాల్సిన మిగిలి ఉన్న కార్యక్రమాల్ని, ఇంకా నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈసారి పోటీలోకి నేను వస్తూ ఉన్నాను. మీ అందరూ సహకరించమని, అందరూ కలిసి పనిచేద్దామని, ఎవరి మధ్య కూడా ఏ విధమైన ఎవరు ఏ దానికోసం 40 రోజులు ఉన్నాయి ఎలక్షన్లో. ఈ 40 రోజులు మీరు కష్టపడి నన్ను గెలిపించండి. 5 సంవత్సరాల పాటు నేను మీకు అందుబాటులో ఉండి, మీకు పిలిస్తే పలికి, మీరు ఏది కోరితే చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను.